హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి ఎస్జిటి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో రెండవ టాపిక్ ఇంగ్లీష్ ఇండియాలో ఎలా డెవలప్ చేశారు, డెవలప్ చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్లు ఏంటో చూద్దాం. ఇంగ్లీష్ ఇన్ ఇండియా, ఓకేనా. ఇంగ్లీష్ని డెవలప్ చేయడానికి ఫస్ట్ మెకాలే మినిట్స్ని ఏర్పాటు చేశారు. మెకాలే మినిట్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1835 ఫిబ్రవరి 2. ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని ఎవరిని అంటారంటే సర్ చార్లెస్ గ్రాంట్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని అంటాం. అయితే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ప్రతిపాదనల మేరకు ఈ మెకాలే మినిట్స్ తయారు చేయడం జరిగింది. దీని ప్రకారం ఇది ఏం తెలియజేస్తుందంటే ఇట్ రికమెండెడ్ వీ షుడ్ ట్రైన్ యంగ్ ఇండియన్స్ హూ ఆర్ ఇండియన్స్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ టేస్ట్ ఇన్ ఇంగ్లీష్, ఒపీనియన్స్, మోరల్స్ అండ్ ఇంటలెక్ట్. అంటే రక్తంలోనూ రంగులోనూ భారతీయులుగా ఉండి టేస్ట్లోనూ అభిప్రాయాల్లోనూ మోరల్స్ నీతిలోనూ తెలివిలోనూ ఇంగ్లీష్ వాళ్ళలాగా ఉండాలి అని కోరుకునే వాళ్ళకే మనం ఇంగ్లీష్ని టీచ్ చేయాలి, నేర్పాలి అని చెప్పి ఈ మెకాలే మినిట్స్ తెలియజేస్తుంది అన్నమాట. దీని తర్వాత వచ్చింది వుడ్స్ డిస్పాచ్. వుడ్స్ డిస్పాచ్ ఎప్పుడు తయారు చేశారంటే 1854. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ఇట్ సపోర్టెడ్ మెకాలే మినిట్స్. మెకాలే మినిట్స్ కన్సాలిడేటెడ్ బై వుడ్స్ ఫేమస్ ఎడ్యుకేషన్ డిస్పాచ్. మెకాలే మినిట్స్ని సపోర్ట్ చేసి దృఢపరిచింది ఏంటిదంటే ఈ వుడ్స్ ఫేమస్ ఎడ్యుకేషన్ డిస్పాచ్. దీన్నే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటాం. మ్యాగ్నా కార్టా అంటే గ్రేట్, అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం బాగా కృషి చేసింది కాబట్టి దీన్ని మ్యాగ్నా కార్టా అంటాం అన్నమాట. యాజ్ పర్ రికమెండేషన్స్ ఆఫ్ వుడ్స్ డిస్పాచ్ 3 యూనివర్సిటీస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఇది చేసిన ప్రతిపాదనల మేరకు ఇండియాలో 3 యూనివర్సిటీస్ని ఏర్పాటు చేశారు. అవి వచ్చేసి మద్రాసులో ఒక యూనివర్సిటీ, పశ్చిమ బెంగాల్ అంటే కలకత్తాలో ఒక యూనివర్సిటీ, బొంబాయిలో ఒక యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్ని 1857లో ఏర్పాటు చేశారు. దాని తర్వాత వచ్చిందే యూనివర్సిటీ కమిషన్. దీన్ని 1902లో ఏర్పాటు చేశారు. ఇది బెటర్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అన్నటువంటి విషయం మీద ప్రయత్నం చేసింది. ఇది ఎలాంటి డీటెయిల్స్ని పరిశీలించిందంటే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లెర్నింగ్ స్టాండర్డ్స్ని, అంటే స్టూడెంట్ స్టాండర్డ్స్, టీచర్ శాలరీస్, తర్వాత టీచింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ గురించి తెలియజేసింది. దీని తర్వాత ఆ యూనివర్సిటీ కమిషన్ ఉన్నప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కర్జన్. గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ అన్నమాట. అది 1902లో ఏర్పాటు చేశారు. దాని తర్వాత శాడ్లియర్ కమిషన్ 1917లో ఏర్పాటు చేశారు. ఇదేం చేసిందంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్. యూనివర్సిటీ కమిషన్ బెటర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే, ఈ శాడ్లియర్ కమిషన్ ఇంగ్లీష్ టీచింగ్ని ఇంకా బెటర్గా తయారు చేయాలన్న విషయాన్ని చెప్పింది. స్కూల్ లెవెల్ దాకా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఉండాలన్నది. వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే రీజనల్ లాంగ్వేజ్ అని. ఆ తర్వాత ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ స్కూల్ లెవెల్ తర్వాత ఇంగ్లీష్ ఉండాలని చెప్పింది ఈ శాడ్లియర్ కమిషన్. దీని తర్వాత వచ్చింది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. ఫస్ట్ ఉన్నది యూనివర్సిటీ కమిషన్, అది 1902. నవ్ ఇట్ ఈస్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1948. ఇది కూడా ఏం చెప్పిందంటే ఇట్ ఆల్సో రికమెండెడ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్
is regional language. Regional language should be the medium of instructions. ఈ దీనికి ముందున్న శాడ్లర్ కమిషన్ ఏముంది, స్కూల్ స్టేజ్ దాకా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వర్నాక్యులర్ లాంగ్వేజ్. వర్నాక్యులర్ అన్న రీజనల్ లాంగ్వేజ్ అన్న ఒకటే, వర్నాక్యులర్ రీజనల్ లాంగ్వేజ్. కానీ శాడ్లర్ కమిషన్ ఏం చెప్పింది, అప్ టు స్కూల్ లెవెల్ అన్నది. యూనివర్సిటీ కమిషన్ ఏమంటుంది, ఓన్లీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రీజనల్ లాంగ్వేజ్ అని అన్నది, కానీ స్కూల్ లెవెలా ఇంకోట అన్నది చెప్పలేదు. అయితే దీన్నే మనం రాధాకృష్ణ కమిషన్ అంటాం. దీని తర్వాత ఆర్టికల్ 343 క్లాజ్ 1 అనేది వచ్చింది. ఇది ఇంగ్లీష్ హిందీ గురించి మాట్లాడుతుంది. హిందీని అఫిషియల్ యూనియన్ లాంగ్వేజ్గా ఉంచాలంటుంది. తర్వాత ఇంగ్లీష్ అసోసియేట్ అఫిషియల్ లాంగ్వేజ్గా ఉండాలని చెప్పింది ఎవరంటే ఈ ఆర్టికల్ 343 క్లాజ్ 1. ఇంగ్లీష్కి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చినటువంటి ప్లేస్ ఎక్కడుందంటే 8th షెడ్యూల్. ఇంగ్లీష్ ఆక్యుపైడ్ ఇట్స్ ప్లేస్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి దీని ప్రకారం హిందీ వచ్చేసి అఫిషియల్ యూనియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ వచ్చేసి అసోసియేట్ అఫిషియల్ లాంగ్వేజ్. దీని తర్వాత 3 లాంగ్వేజ్ ఫార్ములా వచ్చింది. అది 1956లో ఏర్పాటు చేశారు. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని డివైడ్ చేసింది ఎవరంటే CABE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అడ్వైజరీ ఎడ్యుకేషన్. కాబట్టి CABE అనేటువంటి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఏర్పాటు చేసింది. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ప్రకారం ప్రతి స్టేటు 3 లాంగ్వేజ్ని కలిగి ఉండాలి ఎడ్యుకేషన్లో అని చెప్పింది. ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ లేదా రీజనల్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ మనం రెండుగా చూడాలి ఇండియాలో, హిందీ స్పీకింగ్ ఏరియాస్ అని, నాన్ హిందీ స్పీకింగ్ ఏరియాస్ అని. హిందీ స్పీకింగ్ ఏరియాస్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండకూడదు. MIL మిల్ అంటే మోడరన్ ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి ఉండాలి. అది కాకపోతే ఇంగ్లీష్ అయినా వాడవచ్చు. ఎక్కడ, హిందీ స్పీకింగ్ ఏరియాలో మిల్ లేదా ఇంగ్లీష్. అదేవిధంగా నాన్ హిందీ స్పీకింగ్ ఏరియాస్, హిందీ మాట్లాడని ఏరియాస్లో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సెకండ్ లాంగ్వేజ్. అదేవిధంగా థర్డ్ లాంగ్వేజ్ హిందీ స్పీకింగ్ ఏరియాస్లో పై సెకండ్ లాంగ్వేజ్ లాగానే మిల్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు, ఇంగ్లీష్ అయినా ఉండొచ్చు, బట్ నాట్ స్టడీడ్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. అర్థమైందా? మిల్ అయినా తీసుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు, కానీ దాన్ని సెకండ్ లాంగ్వేజ్గా మనం చదివి ఉండకూడదు. అదే నాన్ హిందీ స్పీకింగ్ ఏరియాస్ని తీసుకుంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మనం థర్డ్ లాంగ్వేజ్గా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది నాన్ హిందీ స్పీకింగ్ ఏరియాస్, బట్ నాట్ స్టడీడ్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. ఈ థర్డ్ లాంగ్వేజ్ సెలక్షన్లో కూడా ఏం చేయాలి, థర్డ్ లాంగ్వేజ్ని తీసుకునేటప్పుడు సెకండ్ లాంగ్వేజ్లో చదవనటువంటి దాన్ని మనం ఒక లాంగ్వేజ్ని ఎంచుకోవాలన్నమాట. దీని తర్వాత చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేశారు. అది 1961లో చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. ఇది కూడా ఏం చేసిందంటే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాకి సపోర్ట్ చేసింది. అయితే 1961కి ముందు 1960లో ఇంగ్లీష్ రివ్యూ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసింది ఎవరంటే యూజీసీ అపాయింటెడ్ ఇంగ్లీష్ రివ్యూ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జీసీ బెనర్జీ అధ్యక్షతన ఈ ఇంగ్లీష్ రివ్యూ కమిటీని యూజీసీ ఏర్పాటు చేసింది. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇంగ్లీష్ టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వటం కొరకు. ఎక్కడ, భారతదేశంలో ఉన్న రీజనల్ ఇన్స్టిట్యూట్స్లో ఇంగ్లీష్ టీచర్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయంటే అలహాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. అలహాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1954. మన హైదరాబాద్లో CFL అంటాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దాన్నే నవేడేస్ ఇట్ ఈస్ కాల్డ్ IFLU, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని. అది 1958లో
ఇంకోటి ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది బెంగళూరులో 1963లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1980స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెల్స్ అని ఒక 16 ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేశారు. దీని తర్వాత కొటారి కమిషన్ 1964లో వచ్చింది. ఇదేం చెప్తుందంటే ఇంగ్లీష్ ఈజ్ ఎ లైబ్రరీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఎ లింక్ లాంగ్వేజ్. అంతేకాకుండా నెహ్రూ కొటేషన్, ఇట్ సపోర్టెడ్ ఏ కొటేషన్ సెట్ బై నెహ్రూ, దట్ ఈజ్ ఆ కొటేషన్ ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ది వరల్డ్, ప్రపంచానికి ఇంగ్లీష్ అన్నది ఒక విండో లాంటిది అని చెబుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి ఇన్ని కమిషన్లు రావడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీని తర్వాత లాంగ్వేజ్ ఎలా వచ్చిందని చెప్పిన థీరీస్, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, ఇలాంటి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్లస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మై క్లాస్.